సహజంగా ప్రయాణానికి బయలుదేరుతుంటే ఎవరైనా తుమ్మితే అశుభంగా భావిస్తారు. ముందు తుమ్ము మంచిది కాదని, వెనుక తుమ్ము మంచిదనుకుంటూ కొందరు సర్దుకుపోతుంటారు. అయితే ప్రయాణానికి బయలుదేరుతుంటే సరే, మరి ప్రయాణంలో ఉండగా ఎవరైనా తుమ్మితే ఏమి జరుగుతుంది? ఏమిటండి ఈ తుమ్ముల పురాణం? అసలేమి జరిగిందో చెప్పండంటారా? అక్కడికే వస్తున్నా. ఏపీఎస్ఆర్టీసీ పాడేరు డిపోకు చెందిన బస్సు భద్రాచలం నుండి అల్లూరు జిల్లా కేంద్రం పాడేరుకు వెళుతోంది. విజయవాడ జగదల్పూర్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఆ బస్సు నెల్లిపాక సమీపంలోని చోడవరం గ్రామం వద్దకు రాగానే అదుపు తప్పి మెయిన్ రోడ్డు మీద నుంచి పక్కనున్న పొదల్లోకి దూసుకెళ్ళింది. అట్లట్లా జరిగింది. వాహనం అడ్డొచ్చిందా, స్టీరింగ్ రాడ్ ఊడిందా అనేగా మీ సందేహం. అలాంటివేమీ కాకుండానే రోడ్డుకి ఎడమవైపు వెళ్తున్న బస్సు ఒక్కసారిగా కుడివైపుకు వచ్చి రోడ్డు దిగిపోయింది. అదృష్టం కొద్దీ ప్రయాణికులకు ఎవరికీ ఏమీ కాలేదు. అయితే అలా ఎలా వెళ్ళిపోయిందంటే, సదరు బస్సు డ్రైవర్ స్థానికులకు చెప్పిన కారణం తుమ్ము. ఒకటి కాదు, రెండు కాదు, ఆపుకోలేనంతగా నాన్ స్టాప్‌గా తుమ్ములు వచ్చేసరికి కళ్ళు బైర్లు గమ్మాయని, దీనితో బస్సు అదుపు తప్పిపోయిందని. ఇప్పుడు చెప్పండి తుమ్ము ఎంత పని చేసిందో. ఇక తుమ్ము పురాణం ఒకసారి పక్కకి పెడితే, తుమ్ముల సంకేతం కొద్ది ముందుగానే గ్రహిస్తాం. అలాంటప్పుడు స్టీరింగ్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవాలి. ఏమీ కాదులే అనుకోని నిర్లక్ష్యంగా సింగిల్ హ్యాండ్‌తోనో, 2 చేతులు వదిలేసో డ్రైవింగ్ చేస్తే పరిణామాలు ఇలానే ఉంటాయి. అదృష్టం కొద్దీ ఈ ఘటన మామూలు ప్రదేశంలో జరిగింది కానీ, అదే బస్సు ఘాటీలో ప్రయాణిస్తున్నప్పుడు తుమ్ములు వచ్చాయి. నేనేమి చేసేది అంటే ఎవరూ ఏమీ చేయగలిగింది లేదు. ఏడవటం తప్ప. ఇక్కడో చిన్న మాట చెప్పుకోవాలి. పాపం రెస్ట్ లేని డ్యూటీలతో అనారోగ్యం పాలవుతున్న కొందరు డ్రైవర్లకి డ్యూటీలో ఉండగానే గుండెపోటు వస్తున్నా తనని నమ్ముకున్న ప్రయాణికుల క్షేమం కాంక్షించిన కొందరు డ్రైవర్లు నొప్పిని పంటి బిగువన ఒత్తిపట్టి బస్సుని పక్కకు నిలిపి స్టీరింగ్పై ప్రాణాలు వదిలిన సందర్భాలు చాలా వేదనకు గురి చేస్తాయి. అలాగే మనిషిని ఉక్కిరిబిక్కిరి చేసే తుమ్ములు వచ్చేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి తప్ప నిర్లక్ష్యం ప్రదర్శిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. సో బీ కేర్ఫుల్ ఆర్టీసీ కార్మిక సోదరులారా. వెలది న్యూస్ ఛానల్ అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.